త్రిపుర రాష్ట్ర రాజధాని అగర్తలకు 178 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతం ఉన్నకోటి. నిజానికి ఈ ప్రాంతం గురించి మన దేశంలో చాలా మందికి తెలియదు. ఒక కొండంతా వందలాది దేవతా శిల్పాలతో మైమరిపించే ఒకే ఒక ఆలయం ఈ ప్రపంచంలో ఇదొక్కటే. అసలు ఇలాంటి అద్భుతం ఒకటి మన దేశంలోనే ఉందని కోట్ల మందికి తెలియదు. ఈ శిల్ప వైవిధ్యం చూస్తుంటే అసలిది మనుషుల పన లేక ఇక్కడ స్థల పురాణం ప్రకారం నిజంగా దేవతల పన అనిపించక మానదు. సకల దేవతల నివాసంగా ప్రాచుర్యం, గొప్ప పౌరాణిక నేపథ్యం ఉన్న ప్రాంతం ఈ దేశంలో ఇదొక్కటే. ఈ క్షేత్రంపై ఇప్పుడు దీన్ని పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. నిజానికి ఈ ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ కట్టడాలలో చోటు ఉండాల్సిందే. కాకపోతే దీన్ని అలాగే గాలికి వదిలేశారు. ఈ మధ్యకాలంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ ప్రాంతంలో ఉన్న విగ్రహాల కోసం అన్వేషణ ప్రారంభించింది. వాటిని అక్కడ సేకరించి భద్రపరచాలని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆలోచిస్తోంది. మొత్తానికి కళ, ఆధ్యాత్మిక పురాణం, చరిత్ర కలబోసుకున్న ఒక అద్భుత ప్రాంతం ఇది. దేవతామూర్తుల భారీ శిల్పాలు ఇక్కడ మాత్రమే మనం చూడగలం. ఈ ప్రాంతం గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతంలో 1 కోటి మంది దేవతామూర్తులు విశ్రాంతి తీసుకునేందుకు వచ్చారని. అయితే ఆ సమయంలో పరమశివుడు ప్రత్యక్షమై వారందర్నీ తెల్లవారుజాము అయ్యేసరికి అక్కడి నుండి వెళ్లిపోవాలని ఆదేశించాడట. అయితే దేవతామూర్తులు ఆ విషయాన్ని మర్చిపోయి ఆదమర్చి నిద్రపోగా మరుసటి రోజు ఉదయం దేవతామూర్తులు లేచేసరికి వారిని శిలలుగా మార్చేశాడని అక్కడి వారు చెబుతారు. అందుకే ఆ ప్రాంతానికి ఉన్నకోటి అనే పేరు వచ్చిందని స్థానికులు అంటారు. ఈ సంఘటనకు ఆధారంగానే ఇక్కడ ఎన్నెన్నో దేవతామూర్తులకు చెందిన భారీ శిల్పాలను అక్కడ చూడవచ్చు. ఆ ప్రాంతంలో ఉన్న కొండ ప్రాంతంలో ఏటవాలుగా ఉన్న రాళ్లకు ఎంతో అందంగా చెక్కబడి ఉన్న భారీ శిల్పాలను మనం అక్కడే గమనించవచ్చు. ఆ ప్రాంతంలో ఎంతో పెద్ద భారీ శిల్పాలు, అలాగే కొన్ని కళాకృతులు మనకు దర్శనమిస్తాయి. అంతేకాదు ఆ ప్రాంతమంతా ఎంతో చూడచక్కని పర్వతాలు, అలాగే పచ్చని అడవి ప్రాంతంతో చూడడానికి ఎంతో రమణీయంగా ఉంటుంది.